ఉపనయనము గావించిన తరువాతనే ఈ నలుగురు పిల్లలను కూడాను విద్య నేర్పించే నిమిత్తమై వశిష్ఠుల వారి దగ్గర చేర్చాడు. After threat ceremony, all the 4 boys are sent to Vasishtha for learning. ఇక్కడ 10వ సంవత్సరం లోపలనే సమస్త వేదములు కూడాను నేర్చుకున్నారు. They have learnt all Vedas even before they reach 11th year. సర్వే వేదం ఉదసీయం సర్వే లోక సుభాషితం సర్వే జ్ఞానోపసంపన్నః సర్వే సముదితా గుణైః. ఈ 4 రకములైనటువంటి విద్యలను ఆ యొక్క నలుగురు అన్నదమ్ములు కూడాను పూర్తి గావించారు 10వ సంవత్సరం లోపల. All 4 brothers have learnt all the sacred texts before they reach 11th year. వేద విదసూరం ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదములను పూర్తిగా వీరు చదువుకోగలిగారు. They have gone through completely all the 4 Vedas. ఇంతే కాక వీరు మహాసూరులుగా రూపొందారు. They also shaped themselves as powerful warriors. లౌకికమైనటువంటి విద్యలు కాకుండా Not merely నైతిక ధార్మిక ఆధ్యాత్మిక విద్యల లోపలనే వీరింత ప్రవీణులుగా రూపొందారు. they have become experts in morals and ethics. ఇంకా రెండవది ఏమిటి? What is the next one? సర్వే లోకహితే రతః. లోకహితమే వీరి యొక్క ప్రధాన ప్రాణంగా భావిస్తూ వచ్చారు. They considered the welfare of the society as most important essential. నా సుఖమే కావాలని, లేక నా కుటుంబ సుఖమే కావాలని, లేక నా గ్రామ సుఖమే కావాలని, లేక నా రాష్ట్ర సుఖమే కావాలని, లేక నా దేశ సుఖమే కావాలని వీరు సంకుచితమైన భావంతో ఆశించలేదు. They never entertained narrow feelings that I should be happy, my family should be happy, my village should be happy, my state and my nation, and so on. సర్వే లోక హితే రతః. సమస్త లోకములు కూడాను మంచిగా ఉంటుండాలి. The entire universe should be happy. ఈ లోకముల యొక్క హితమును కోరేటువంటి దాంట్లో వారు ప్రేమతత్వాన్ని ఎక్కువగా ప్రకటిస్తూ వచ్చారు. They developed that spirit of love as to desire and pray for the welfare of the world. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు విశాల హృదయులుగా రూపొందుతూ వచ్చారు. They were very broad-minded. సంకుచిత భావములు వారి యందు ఏనాడు కూడాను ఎప్పుడు కూడాను ప్రకటించలేదు. At no point of time they were narrow-minded. ఇంకా మూడవది, Third one, సర్వే జ్ఞానహితే రతః. సమస్త జ్ఞానములు కూడాను తెలుసుకున్నారు. they acquired all forms of wisdom. ఎట్టి జ్ఞానములు? భౌతిక జ్ఞానము, లౌకిక జ్ఞానము, సంగీత జ్ఞానము, సాహిత్య జ్ఞానము, నృత్య జ్ఞానము, చిత్ర జ్ఞానము, శిల్పి జ్ఞానము, ఈ జ్ఞానములు కాదు వారు. Not the worldly knowledge like that of the music, the science and the sculpture. సర్వే జ్ఞానహితో రతః. ఆత్మజ్ఞానమే సర్వజ్ఞానములకు మూలాధారము. They have acquired the spiritual knowledge of the spirit or the self. లౌకికమైన భౌతికమైన ఈ జ్ఞానములన్నీ కూడాను కొన్ని చిన్న చిన్న నదులు వంటివి. The physical formal education are like rivers. కానీ ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మజ్ఞానము పెద్ద సముద్రం వంటిది. But the knowledge of the self or the spirit is like an ocean. నదీనాం సాగరో గతిః. ఈ చిన్న చిన్న నదులన్నీ కూడాను సాగరం వల్లనే ఆవిర్భవిస్తున్నాయి, సాగరం నందనే ఐక్యమైపోతున్నాయి. All rivers are born out of an ocean, ultimately merge into the ocean. అట్టి సాగర స్వరూపమైనటువంటి యొక్క ఆత్మజ్ఞానాన్ని అభ్యసించారు ఈ 4 అన్నదమ్ములు. All 4 brothers acquired this knowledge of the spirit or the self.